కొర్రలలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ ఔషధ గుణాలు శరీరానికి చాలా మంచివి. కొర్రల్లో కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, థైమిన్, రైబోఫ్లేవిన్ తో పాటు పీచు పదార్థం కూడా కలిగి ఉంటుంది. ఈ వీడియోలో కొర్రలతో దోశ ఎలా తయారు చేయాలో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల కొర్రలని అందులో వేసుకోవాలి. తరువాత మరో బౌల్ తీసుకొని 1 కప్పు మినపగుండ్లను అలాగే కొద్దిగా మెంతులు వేసుకోవాలి. వీటిని 5 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఐదు నుండి 6 గంటల తర్వాత 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొర్రలతో పాటు మినపగుండ్లను కూడా తీసుకొని తగినన్ని నీళ్లు వేసి మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని 5-6 గంటలు అలాగే వదిలేయాలి. 5-6 గంటల తర్వాత ఇప్పుడు పిండిలో తగినంత ఉప్పు, కొద్దిగా సోడా పొడి వేసుకొని దోశలని వేసుకోవాలి. ఎర్రకారంతో పాటు పుట్నాల పొడిని చల్లుకొని నెయ్యి రాసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన కొర్ర దోశ రెడీ.